నల్లపురెడ్డి కుటుంబం అన్నటువంటిది కొవ్వూరు నియోజకవర్గానికే కాదు, నెల్లూరు జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి కుటుంబమే. సుదీర్ఘకాలపు రాజకీయ కుటుంబం. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు మొన్నటిదాకా ఎమ్మెల్యే, ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచింది. ఇప్పుడు ఆవిడకి ఈయనకి మధ్యన మాటల యుద్ధం నడుస్తుంది. ఎందుకని? రాజకీయాలు కాబట్టి. ఆమె ఆయన్ని విమర్శిస్తుంది, ఆయన వల్ల నేను నియోజకవర్గం నాశనం అయిందని. అదే సందర్భంలో ఆమె వల్ల నియోజకవర్గం పాడైపోతుందని ఆయన ఆరోపిస్తారు. ఇది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి విమర్శ, ప్రతి విమర్శ. అయితే దీనికి దాడి చేయడం, ఇంటి మీద దాడి చేయడం 100 మందితో కలిసి మొట్టమొదటి జరిగింది అనుకోండి నెల్లూరు సిటీలో ఈ తరహా ఘటన. దీనికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు, పోలీసుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు ఆ ఏరియాలోనే ఉన్నారన్నటువంటిది మరొక అంశం. అంటే ఇకపైన ఏంటి, ఆల్రెడీ ఇప్పటికి జరుగుతున్నది దౌర్జన్యాలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేటటువంటి కాన్సెప్ట్, లేదా ప్రొటెక్షన్ సహకరించే కాన్సెప్ట్. దాంతోపాటుగా ఇప్పుడు మరింత అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరగబోతోంది ఇప్పుడు? నల్లపురెడ్డి చూస్తూ ఊరుకుంటారంటే ఏం చేయడానికి ఏమీ లేదు, ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి భరించినటువంటి విధం. భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేది పక్కన పెడితే, ఇప్పుడు నల్లపురెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఒకప్పుడు పెద్దారెడ్లు అనేవాళ్ళు, నెల్లూరు పెద్దారెడ్లు అనేవాళ్ళు అనేక మంది, ఇప్పుడు కోటం రెడ్డి కావచ్చు, తర్వాత వేమిరెడ్డి కావచ్చు, ఇదే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, సర్వేపల్లికి ఇదే మన ఈయన ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి అందరూ కూడా రెడ్లే అక్కడ డామినేట్ చేస్తూ బీసీ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని కూడా ఆ జిల్లా నుంచినే అవతలకి పంపించేయగలిగారు. ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళల్లో 300 ఒక్క కాకాని తప్పించి మిగతా అందరు వెళ్ళి తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు ఆ కాకాని కాస్త జైల్లో పెట్టారు ఆయన్ని. ఇప్పుడు అక్కడ ఉన్నది ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్ట్రాంగ్గా ఉంటున్నటువంటి, తనని ఇప్పుడు టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో కాకాని జైల్లో పెట్టి నల్లపురెడ్డిని కొట్టి నల్లపురెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి ఈ ఇన్సిడెంట్ని ఇప్పుడు చివరికి అనిల్ కుమార్ యాదవ్ స్పందించి వాళ్ళ మీద కేసు పెట్టమంటున్నారు. పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అది డౌట్. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి, మేము చేసామని మొగోళ్ళకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం.